నమస్తే. తెలంగాణలో కేసీఆర్ అరెస్ట్ అవుతాడా, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? సో ఇట్లా ఈ చర్చ అంటే ఈ అవినీతి కేసుల మీద ఏం విచారణ జరుగుతున్నది అన్నది ఒక సబ్జెక్ట్ కింద మనం ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. సరే, అది విడతల వారీగా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు ఫార్ములా కార్ రేస్ విషయానికి వస్తే గతంలో 2 సార్లు నోటీసులు, ఆయన అటెండ్ అవ్వడము, మళ్ళీ సైలెంట్, మళ్ళీ మొన్న నోటీసులు. సో ట్యాపింగ్ కేసులో అది ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా తంతు నడుస్తూ ఉన్నది. సో పర్టికులర్గా ఇందులో ఉన్న ప్రధాన దోషులు ఎవరు ఇంతవరకు అరెస్ట్ అయిన పరిస్థితి లేదు. అసలు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు ముందుకు వెళ్తున్నది? అల్టిమేట్గా ముఖ్యంగా ఈ 2 కేసెస్లో, ఒకటి ఫోన్ ట్యాపింగ్, రెండోది కాళేశ్వరం మీన్స్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల మీద విచారణ. వీటిల్లో ప్రధానంగా A1గా మనకు కనబడుతున్నది, టెక్నికల్గా పక్కన పెడితే ఓవరాల్గా కేసీఆర్ పేరే ప్రధానంగా ఉన్నది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి నిర్ణయాలు ఆయనే తీసుకున్నాడు కాబట్టి. కాళేశ్వరం కేసులో ఇంజనీర్లు చెప్పిందంతా కేసీఆర్ పేరే. ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు నుంచి మిగతా పోలీస్ ఆఫీసర్లందరూ ఎవరు చేసిరేదంటే బాస్ సార్ చెప్పిండు, మేము చేసినామని చెప్పారు. ఇప్పుడు ప్రభాకర్ రావు రాబోతున్నాడు రేపో ఎల్లుండో. ఆయన వస్తే ఇంకెవరి పేరు చెప్తాడు? అల్టిమేట్గా ప్రభాకర్ రావు ఎవరు ఆదేశాలు ఫాలో అయ్యిండు? కేసీఆర్ ఆదేశాలు. మరి ఈ టోటల్ ఈ 2 కేసెస్లో కేసీఆర్ని దోషిగా చూపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? జరగడానికి ఏం అవకాశాలు ఉన్నాయి? ఎందుకు కేసుల మీద ప్రజలకి కొంత కాన్ఫిడెన్స్ని కోల్పోతుంది? ఇవి తేల్చే కేసుల్లాగా ప్రజలు ఎందుకు చూడట్లేదు? మాట్లాడదాం. నా ముందు అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్. సార్ నమస్తే. నమస్తే సార్. సో మీరే కేసు పెట్టారు, ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని మీరే కేసు పెట్టారు. సో కేసు నమోదైంది. ఏ జడ్జి ఫోన్ ట్యాపింగ్ అయిందని కూడా మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రముఖంగా వార్తలు వచ్చినాయి. అదొకటి. అండ్ రెండోది పిసి ఘోష్ కమిషన్ చేస్తున్న విచారణ, ఇది బ్యారేజ్ల మీద. అసలు ఈ 2 దాంట్లో కార్ రేసింది అంటే పక్కన పెట్టండి, అది అందులో కేటీఆర్. ఈ 2 పర్టికులర్ కేసెస్లో ఇప్పుడు కేసీఆర్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా? డెఫినెట్గా కేసీఆరే కదా సార్ దోషి. ఓకే. 8 మార్చ్ 2024 నేను కంప్లైంట్ ఇచ్చింది పంజాగుట్టలో. ఆ రోజు శివరాత్రి కూడా. మరి ఎందుకు వాళ్ళు దాని మీద నా కంప్లైంట్ మీద చేయలేదు? అది గంగాధర్ అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మళ్ళీ ఫిర్యాదు చేస్తే సుమోటో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 11th మార్చ్ 10th వస్తే 15 నెలలు కూడా పూర్తయిపోతుంది కేసు ఇన్వెస్టిగేషన్. 15 months అయింది సోఫార్. ఏ డెవలప్మెంట్ లేదు. అన్ని వేళ్ళు ప్రభాకర్ రావు దగ్గర పోయి ఆగిపోయినాయి. అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్. ట్రంప్ కోపం వచ్చి ఏ జైల్లోనో వాడేస్తాడని చెప్పి వాడు వచ్చి సుప్రీంకోర్టులో రిక్వెస్ట్ చేసి, అంటే అందరు చూడడానికి ఏదో ఆయన వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ అమెరికా. పోని పక్షంలో, ఇండియాకి రాని పక్షంలో తీసుకుపోయి ఏ జైలు వేస్తారో కూడా తెలియదు. 52 రాష్ట్రాలల్లా ఏ జైల్లో పెడతారో ఆ భయంతోన పారిపోయి వచ్చిండు ప్రభాకర్ రావు. ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఇండియాకి చేరుకున్నాడని కూడా తెలుసు అంటున్నారు. లేదు 1-2 days అని అంటున్నారు. 6 రోజుల్లో కోర్టు ముందు హాజరు కావాలంటే 3 రోజుల్లో ఇండియాకి రావాలా, వచ్చిన 3 రోజుల్లో కోర్టు ముందుకు హాజరు కావాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఖచ్చితంగా ఆదేశాలను పాటిస్తారు. కస్టడీలోనే ఉంటాడేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఇంటర్పోల్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి కాబట్టి కస్టడీలోకే వెళ్ళిపోతారు. దిగగానే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. భారతదేశంలో ఏ విమానాశ్రయంలో దిగినా సరే ఇమిగ్రేషన్ వాళ్ళు క్యాచ్ చేస్తారు, పంపించేస్తారు, పట్టుకుంటారు. అది అందరికి తెలిసిన విషయం. ప్రాక్టీస్లో ఉన్న అడ్వకేట్ ప్రాక్టీస్లో ఉన్నా కాబట్టి ఇంకా దాని గురించి బాగా తెలుసు. ఈయనకు కోర్టు ఆర్డర్తో వచ్చిండు కాబట్టి షిఫ్ట్ చేస్తారు. లేదు అంటే రాష్ట్ర పోలీసులు వెళ్ళి తెచ్చుకోవాలి. 10 రోజులు పట్టేది. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి బతికిపోయింది. అది ఒక్క విషయంలో మాత్రమే సుప్రీంకోర్టు ఆర్డరు ప్రభాకర్ రావు ఉపయోగపడి ఉండొచ్చు. కేసీఆర్ స్పష్టంగా ఒక మాట చెప్పిండు, దేశ రక్షణ కొరకు మేము ట్యాప్ చేస్తామని. దేశ రక్షణ దేనికి? నువ్వు ముఖ్యమంత్రివా, ప్రధానమంత్రివా? అంటే అడ్మిటెడ్ ఫ్యాక్ట్ నీట్ ప్రూవ్డ్. తను ఒప్పుకున్నాడు, తప్పు చేసినా ఒప్పుకున్నాడు. దేశ రక్షణ కొరకు ఉపయోగించాల్సిన టెక్నాలజీని తన పార్టీని కాపాడుకోవడానికి, తన ఆర్థిక స్థితిగతిని మెరుగుపరుచుకోవడానికి, ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఖచ్చితంగా కేసీఆర్ ఉపయోగించిందని చెప్పి ఓపెన్గా చెప్పిండు. ప్రభుత్వ అధినేతగా నాకు అధికారం ఉంటుంది, నేను వాడుకున్నా అని కూడా చెప్పిండు. ఇంకా శశబిషలు ఏం లేవు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ కన్ఫెషన్ ఇస్తాడా, లేకపోతే బలవంతంగా కన్ఫెస్ చేపిస్తారా? మరి ఏదో కోర్టు ముందు రిజిస్టర్ చేస్తే 164 చేస్తే ఇంకా ప్రభాకర్ రావు ఒక రకంగా ప్రభుత్వానికి ఉపయోగపడ్డట్టు. ఇన్ని రోజులు ప్రభుత్వం నుంచి సొమ్ము తిన్నందుకు ఐపీఎస్ ఆఫీసర్గా దానికి న్యాయం చేయాలంటే కన్ఫెస్ చేయాలి. 164 స్టేట్మెంట్ ఏదో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన కన్ఫెస్ చేసి, నాకు కేసీఆర్ కూడా చెప్పిండు
మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఆబ్వియస్ గా కేసీఆర్ ఈజ్ ద అక్యూజ్డ్ నెంబర్ 1, కల్ప్రిట్ నెంబర్ 1. అక్యూజ్డ్ కాదు నేను అనేది, కల్ప్రిట్ నెంబర్ 1. ఎందుకంటే వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎందుకు సార్, ఏం అవసరం? బీయింగ్ ఎ హెడ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, బీయింగ్ ఎ సీఎం, నీకేం అవసరం? నీకు వంది మాగదులే ఎవరికైనా చూసుకోవాలి, కానీ డైరెక్ట్ నువ్వే ఇన్వాల్వ్ అయినావు. మందావుకుంటూ ఫామ్ హౌస్ లో కూర్చొని ఎవడేం మాట్లాడుకున్నాడు ఎంజాయ్ చేయలేదా? నువ్వు ఎంజాయ్ చేసిన దానికి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. నీ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రత్యర్థి ఎమ్మెల్యేలు పోటీ చేసినప్పుడు వాళ్ళ ఆర్థిక ట్రాన్సాక్షన్లు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అని సుట్ కేసులు ఎత్తుకపోయింది మీరు కదా. మీ పోలీసులు దాడి చేసి వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించింది అంటే ప్రీఫోన్ ఎంత ముందస్తుగా ఎలక్షన్లు తీసుకొస్తాడో మనం చూసినాం. 18లో 19లో రావాల్సిన ఎలక్షన్ 18లోనే వచ్చింది. 18లో ఏం చేసిండు అంటే ఇంకా సంవత్సరం ఉన్న ఎలక్షన్లు అని చెప్పేసి భ్రమలో అందరూ కూడా ఆర్థికంగా వాళ్ళు రెడీగా లేరు. అయినా సరే ముందుకు తీసుకొచ్చింది. అయినా సరే ఇంకా భయం, వాళ్ళతో ఏమైనా ఆర్థికంగా నిధులు ఉన్నాయేమో, ఆ నిధులను ఏ విధంగా మనం కొట్టేయాలని చెప్పేసి కొట్టేసారు, బరాబర్ కొట్టేశారు. ఆ ఎమ్మెల్యేలకు నొప్పి లేకుంటే మనం చేసేది ఏం లేదు. దిస్ ఈస్ ద రైట్ టైం. ఆ కేసులను మీరు వాడుకోవచ్చు. ఆ ఎమ్మెల్యేలు కౌంటర్ బ్లాస్ట్ మీరు ఇప్పటికైనా మీరు కేసులు వేయచ్చు. ఎందుకంటే చీటింగ్, ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్ కి లిమిటేషన్, దానికి ఎంత శిక్ష ఉంటుందో ఆ శిక్షా కాలం దాన్ని లిమిటేషన్ గా వాడుకుంటారు. అంటే 10 సంవత్సరాల లోపల ఎప్పుడైనా కంప్లైంట్ చేయొచ్చు. మీ ఆర్థికంగా మీరు మిమ్మల్ని పోలీసుల ద్వారా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో మీ మీద ఎఫ్ఐఆర్లు అయినా అదే ఎఫ్ఐఆర్ మీకు ఆధారం. ఇప్పుడు కేసీఆర్ మీద మీరు ఎందుకు ఫైల్ చేయరు కేసులు? రాజకీయంగా మీకు భవిష్యత్తు ఉండదేమో, ఒక పార్టీ అధ్యక్షుని మీద నేను కేసు వేస్తే మళ్ళీ ఇంకో మన పార్టీ అధ్యక్షుడు భయపడుకుంటాడేమో, మనకు యాక్సెస్ ఇవ్వడం అది కాదు కదా కావాల్సింది. మీకు అన్యాయం జరిగింది, ప్రజల కొరకు మీరు పనిచేసినప్పుడు రండి. ఎందుకు రారు? బయటికి ఎందుకు రారు? కేసీఆర్ మీద కేసులు ఎందుకు పెట్టరు? పెట్టాల్సిందే. కేసీఆర్ చేసిండు, తప్పు చేసిండు, బాధ్యత. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి చేసుకోలేదా? మరి తప్పు చేసినప్పుడు కూడా అదే విధంగా బాధ్యత వహించాల్సి వస్తుంది, బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, బాధ్యత తప్పు ఆయన మీద వేయాల్సి వస్తుంది. ఆయన అక్యూజ్డ్ గా నిలబెట్టి ప్రభాకర్ రావుని తీసుకొచ్చి విచారణ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు సిట్ ముందు అవును నేను కేసీఆర్ చేయమంటే చేసిన అనగానే కేసీఆర్ అయిపోతుందా? డెఫినెట్ గా 164 స్టేట్మెంట్ మరి అదే కదా చట్టం అదే చెప్తుంది కదా మనకు. చెప్పిన తర్వాత ఆయనకు అవకాశం ఉంటది కదా, ఆయన డిఫెన్స్ కౌన్సిల్ నియమించుకొని కోర్టుకు తిరిగి బెయిల్ తీసుకొని అందరిలాగానే కదా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. గౌరవ్ అంబేద్కర్ గారు ప్రతిపాదించిన రాజ్యాంగంలో అందరు ఒకటే. ఏం ఎగ్జంప్షన్ ఉంది? ఎందుకు ఎగ్జంప్షన్ ఉంటుంది? మాజీ ముఖ్యమంత్రికి ఎందుకు ఎగ్జంప్షన్ ఉంటుంది? ముఖ్యమంత్రికి ఉంటే ప్రివిలేజ్ ని ఎక్సర్సైజ్ చేసుకొని కోర్టు ఆర్డర్లతోనే ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని సిఆర్పిసి 164 అంటే పాత దాని ప్రకారం మరి ఇప్పుడు దాన్ని ఎట్లా చూస్తున్నాం మనం? ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆయన హీ ఈజ్ విల్లింగ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ అబౌట్ ద కేస్. వీళ్ళంతా చెప్పారు కదా, రాధాకిషన్ రావు అదే అన్ని రికార్డ్ అయినాయి. మా సార్ చేయమన్నట్టు చెప్పినామని వాళ్ళు ఆల్రెడీ చెప్పినారు కదా. ప్రభాకర్ రావు కూడా చేయండి. మరి ప్రభాకర్ రావు వస్తే దానికి ఏముంది అంటే రాధాకిషన్ ప్రభాకర్ రావు మీద నెట్టిండ్రు. వీళ్ళందరూ కూడా 164 స్టేట్మెంట్ లో బాధ్యతను ప్రభాకర్ రావు మీద వేసిండ్రు. యాజ్ పర్ మై బాస్ అన్నారు. అక్కడ బాస్ అంటే కేసీఆర్ అని వాళ్ళు చెప్పలేదు. మై బాస్ అన్నప్పుడు అందరు ప్రభాకర్ రావు అనుకుంటారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఈజ్ విల్లింగ్ ఏమైనా చెప్పాలనుకుంటే కోర్టు ముందు అంటే కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ ముందు రిక్విజేషన్ పెడతారు. పక్క మ్యాజిస్ట్రేట్ కి ఎవరికో ఒకరికి అలర్ట్ చేస్తే వాళ్ళ ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ అది ఖచ్చితంగా భగవద్గీతకు తక్కువేం కాదు, బైబిల్కి తక్కువేం కాదు. 164 స్టేట్మెంట్ ఆధారంగా కొన్ని వందల శిక్షలు పడ్డ రోజులు ఉన్నాయి. 164 స్టేట్మెంటే మనకు బలం. మీకు అవకాశం ఉంటుంది, డిఫెన్స్ కౌన్సిల్ ఉంటాడు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఛార్జ్ క్రియేట్ చేసినా కానీ ఛార్జ్ ఎప్పుడైతే కోర్టు నమోదు చేస్తుందో ఆరోపణలను ఛార్జ్ గా ఫ్రేమ్ చేస్తారు. 164 కింద ఒకవేళ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇస్తే ఫిక్స్ కేసీఆర్ నోటీసులు ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేయొచ్చు. ఎందుకు వాళ్ళకు డిస్క్రిషన్ అథారిటీ పూర్తి స్థాయిలో విచక్షణాధికారము ఐఓకు ఉంటది. ఐఓను రాష్ట్రపతి కూడా కదిలించలేడు. మనకున్న బలం అది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని ఎవరు కూడా, రాష్ట్రపతి అంటే బాస్, మొత్తానికి కాన్స్టిట్యూషన్ కే బాస్, రాష్ట్రపతి కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడానికి అధికారం లేదు. ఎస్హెచ్ఓ ఇస్ ద బాస్. డీజీపీ వచ్చినా కూడా డీజీపీ సలహా ఇవ్వాల్సిందే తప్ప దాన్ని మొత్తం తీసుకొని నేనే చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. అన్లెస్ కోర్టు ఏదైనా ఆర్డర్ ఇచ్చి ఎస్హెచ్ఓను మార్చి డీజీపీని ఎస్హెచ్ఓ చేస్తే తప్ప అవకాశం లేదు. ఎస్హెచ్ఓకి పూర్తి అధికారాలు ఉంటాయి. సరే, ఇవన్నీ మీరు అన్నట్టు టెక్నికల్ గా రాజ్యాంగం ప్రకారంగా జరగాల్సిన ప్రాసెస్ ఇది. ఇప్పుడు మీ పర్టికులర్ మీరు పెట్టిన కేసు 15 నెలల కింద పెట్టిన కేసు. దాంట్లో మీరు చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా ఆనాడే మెన్షన్ చేశారు. దాన్ని త్రూ విచారణ చేసినా కూడా ఈ పార్టీకి వీళ్ళంతా ఖచ్చితంగా ఏమన్నా కేసీఆర్ ఆ రోజే సో మీరు పెట్టిన పర్టికులర్ కేసు ఏంటి?
జడ్జిల ఫోన్లు, సినిమా యాక్టర్ల ఫోన్లు, ఎమ్మెల్యేల ఫోన్లు, దాదాపు లక్షల మంది ఫోన్ల ఆ రోజు తర్వాత మీరు నేను చేసిన వీడియో తర్వాత నన్ను ఎంతో మంది ఎన్నో రకాలుగా కామెంట్ చేసిండ్రు. వీనికి ఏం తెలుసు, వీడిని మాట్లాడిండు. జడ్జిల ఫోన్ అనేసరికి అందరికి జడ్జిలది కూడా చేస్తారా అనేది ఒకటి వచ్చింది. కానీ తర్వాత జడ్జిలకు ఫోన్లు ఉంటాయి కానీ ఆ ఫోన్ కి ప్రివిలేజ్ ఉండదు కదా, ఆ రక్షణ ఉండదు కదా ఫోన్ కి. జడ్జి గారికి ఖచ్చితంగా ప్రివిలేజ్ ఉంటది, ఆయన దాకా పోలేరు. కానీ ఆయన ఫోన్ కి ఆయన చెప్పుకోలేడు ప్రైవేట్ నెంబర్ ఇది నాది, నాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి అని అడిగితే తప్ప అట్లాంటి రక్షణలు అసలు మనకు లేవు. ఫిల్టర్ సిస్టమ్ లేదు. ఆ ఫిల్టర్ సిస్టమ్ లేకపోవడాన్ని దొంగలు వాడుకున్నారు పూర్తి స్థాయి. దొంగలని ఎందుకంటున్నా, తప్పు చేసినోడు దొంగ అంతే. నేను నిర్భయంగా ఆ రోజు మాట్లాడినా, ఈ రోజు కూడా మాట్లాడుతున్నా. ఆ రోజు నేను చెప్పిన విషయాలన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక్కొక్కటి వచ్చిన తర్వాత అరుణ్ కుమార్ చెప్పింది నిజమని అన్నారు. అంతే తప్ప అంతవరకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఎక్కువ మాట్లాడుతున్నాడు అని చాలా మంది నన్ను నిందించారు. మీ సోర్స్ ఏంటి? మీరు ఎట్లా దీన్ని బయటకు తీసుకురాగలిగిన? నేను హైయెస్ట్ ఆఫీస్ లో పనిచేసిన సార్. ఓకే. రాష్ట్రంలో 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే నేను తెలంగాణ ఉద్యమానికి చేసిన సర్వీస్ కి నాకు అడ్వకేట్ జనరల్ ఆఫీస్ లో గవర్నమెంట్ బీడర్ పోస్ట్ ఇచ్చిర్రు నాకు. నేను దాని ఆధారం మా పొద్దు అనుకున్నాక మేము చెవులు మూసుకున్నా మాకు వచ్చి చెప్తారు అంతే. ఎందుకంటే హైయెస్ట్ ఆఫీస్, ఏది జరిగినా సరే, కుక్క మురిగినా సరే, పిల్లి అరిసినా సరే మాకు వచ్చి చెప్తారు. మేము ఇన్ఫర్మేషన్, మా సోర్స్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఐఓలు వస్తారు, అందరి కోర్టు ఆర్డర్ చేస్తుంది. కోర్టు ఏదో ఒక రిట్ పిటిషన్, సంబంధం లేని రిట్ పిటిషన్ వేస్తే వాళ్ళు వస్తారు, కూర్చొని మాకు ఫీడ్ చేస్తే మేము పోయి మళ్ళీ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా మేము చెప్పాల్సి ఉంటుంది. ఆ ఫైల్ తీసుకెళ్ళి వాళ్ళను ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని ట్రైన్ చేస్తే మాకు ఇన్పుట్స్ ఇస్తే ఆ ఇన్పుట్స్ ని ఫోర్టిఫై చేసి మేము ఏ విధంగా లీగల్ గా వాళ్ళకి చెప్పాలనే దాన్ని వాళ్ళు ఆధారంగా మాకు ఇన్ఫర్మేషన్ వద్దనుకున్న. ఈ రోజు కూడా నేను 10 సంవత్సరాలు, దాదాపు 6 సంవత్సరాలు అయింది నేను గవర్నమెంట్లో వచ్చి బయటకు వచ్చి 18లో బయటకు వచ్చిన 8 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అదే సోర్సు. అంటే ఒక అభిమానం అనేది ఆ అధికారులతోన లింక్ అయిపోయి ఉంటది కాబట్టి వాళ్ళు ఒక గౌరవంతోనే చెప్తారు. ఇప్పుడు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది త్రూ అంతా కేసీఆర్ ఇదేనా మొత్తం? ఖచ్చితంగా సార్. జుడిషియరీని ఇప్పినమంటే అత్యంత జుగుప్సాకరమైన ఇన్ఫర్మేషన్లు ఉంటాయి మనకు, మనం తట్టుకోలేము అసలు ఆ ఇన్ఫర్మేషన్లు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసేదే జుగుప్సాకరమైన పనులు. గవర్నమెంట్ లో ఉండి వాళ్ళకి ఏం కావాలా, కోర్టు నుంచి వ్యతిరేకమైన ఉత్తర్వులు రాకూడదు. మేము ప్రపోజ్ చేయని వ్యక్తులు జడ్జిలు అయినరు, వాళ్ళ దినచర్యలు ఏంటివి, వాళ్ళు ఎవరితోన కమ్యూనికేషన్లు ఉన్నారు, వాళ్ళు రేపు పొద్దున వచ్చే రిట్ పిటిషన్ లో వాళ్ళు ఏ విధమైన ఉత్తర్వులు ఇస్తారు అంటే వాళ్ళ మీద ఫోకస్ చేయాల్సిందే కదా. ఫోకస్ చేయకుండా ఎట్లా ఏ విధంగా బయటకు తీసుకొస్తారు? అవన్నీ మేము అక్కడ ఉన్నప్పుడే మాకు ఇచ్చిన అనాథరైజ్డ్ అసైన్మెంట్స్, ఎవరెవరిని కలుస్తున్నారు కోర్టులో, ఎవరెవరు ఛాంబర్లకు వెళ్తున్నారు, ఎవరెవరు కోర్టుకు వ్యతిరేకంగా మన గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇస్తున్నారు అని క్రోడీకరించమని మమ్మల్ని కూడా చెప్పిండ్రు. మేము కోర్టు ఆర్డర్లు, మేము బియాండ్ ద లిమిట్స్ మేము ఏ రోజు కూడా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏ విధమైన ఉత్తర్వులు వచ్చినాయి, పిటిషన్ ఏంది, పిటిషనర్ ఎవరు, పిటిషనర్ లాయర్ ఎవరు, వచ్చిన ఉత్తర్వులు ఏంటివి, వీటన్నిటిని క్రోడీకరించి వీళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నారు అంటే ఉత్తర్వుల్లో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇదేం చేతులు పెట్టి కప్పాల్సిన అవసరం లేదు, దానికి ఏమీ స్క్రీనింగ్ ఉండదు. కాబట్టి ఆ ఉత్తర్వులను క్రోడీకరించి మేము ఇచ్చిన ఇన్పుట్సే, ఫలానా వ్యక్తి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి తెలంగాణ కోటాలో వచ్చి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇస్తున్నారు కాబట్టి చూసుకోండి. వీళ్ళు వాళ్ళకున్న పరిచయాలతో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయించడమా, జరిగినాయి, అవి కూడా జరిగినాయి. ట్రాన్స్ఫర్లు చేయించడం లేదు. అప్పటి ఫస్ట్ ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసింది నేను. 2018 డిసెంబర్లో మల్లారెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఆయన ఓడిపోతే ఆయనను బలవంతంగా అక్కడ నుంచి పంపించేసి, ఆయన ఎలక్షన్ ఏజెంట్ రామరెడ్డి గారిని బయటికి పడేసి ఎస్పీతోన వీళ్ళందరూ అక్కడ ఉండి ఒక గేమ్ ఆడి అక్కడ 376 ఓట్లతోన మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది అని చెప్పి ప్రకటించారు. 376 ఓట్లు ర్యాండమ్ గా 5 ఈవీఎంలను ఓపెన్ చేయడం జరిగింది. 5 ఈవీఎంలు ఓపెన్ చేసినప్పుడు ఆడ డిస్క్రిపెన్సీ ఉంది. ఏంది, వీవీప్యాట్ బ్యాలెట్లకి ఎలక్ట్రానిక్ నెంబర్ కి అంటే ఈవీఎం కొట్టంగానే నెంబర్ వచ్చేస్తుంది, కానీ వీవీప్యాట్లలో కూడా ఓట్లు మ్యాచ్ కాలేదు. 5 3 మ్యాచ్ కాలేదు. 3 మ్యాచ్ కాకుంటే మొట్టమొదటి కేసు నేను ఫైల్ చేసిన, నా పేరు మీదే ఉంటది ఈ రోజుకు. నేను ఫైల్ చేస్తే అక్కడ జరిగింది ఏంది, అదే రోజు సాయంత్రం, నేను ఎవరి మీద అలిగేషన్ వేయట్లేదు కానీ కేసీఆర్ గారు ఆ బండిలు తీసుకొని సాయంత్రం 4:30కు గవర్నర్ గారిని కలవడం జరిగింది.
చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణను కలవడం జరిగింది. ఎందుకు జరిగింది, ఏం జరిగింటది, దాంట్లో ఏ ఉత్తర్వులు రాలేదు. ఎందుకు కాగా ఒక 15-20 రోజుల తర్వాత మీకు అందరికీ గుర్తుండే ఉంటది, ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎం సెంటర్లు అక్కడ ఉన్నవి అందరికి అక్కడనే ఉన్నాయి. అక్కడ పోయి వీవీప్యాట్ లో ఉన్న ఓట్లను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. డిస్ట్రాయ్ చేశారు. దాని మీద ఇంతవరకు కేసు లేదు. ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కేవలం గవర్నమెంట్ లో ఎవరు వస్తే వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నారు తప్ప ఎలక్షన్ టైంలో ఎవరు వస్తారో వాళ్ళకి తొత్తులుగా డైరెక్ట్ నేనా రెడీ ఉంటాయి. దానికి సెక్యూరిటీ లేదు కదా, సెక్యూర్ చేయలేదు. మేము అడిగింది మా ఇంటర్మ్ రిలీఫ్ కూడా అదే, సెక్యూర్ ది థర్మల్ పేపర్, సెక్యూర్ ది వీవీప్యాట్ ఓట్స్ టు మ్యాచ్ ది వీవీప్యాట్ ఎలక్ట్రానిక్ నెంబర్ విత్ వీవీప్యాట్ ఓట్స్. బ్రేక్ చేసి వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసిన తర్వాత దాని వల్ల పర్పస్ లేదు కాబట్టి అది ఖచ్చితంగా వెళ్ళిపోయింది. తర్వాత జరిగిన పరిణామ క్రమంలో మరొక న్యాయవాది మా 3 కేసులను అన్ని ఒకటే అని చెప్పి తన కేసులతో పాటు నా కేసును పెట్టడం, దానికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆయన మీద ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ సంబంధం లేని ఇష్యూలో ఇంటర్ఫియర్ అయినవని. కాకపోతే అక్కడ పర్పస్ డిఫీట్ అయింది కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోయినాం మేము అక్కడ. ఇంత పెద్ద కథ స్టోరీ జరిగింది వాస్తవం. ఎందుకంటే నాకు ఆ రోజు సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది కేసీఆర్ వ్యక్తుల నుంచి, అదేంది నువ్వు ఫైల్ చేయడం ఏంది, నువ్వు టీఆర్ఎస్ కి సంబంధించి నువ్వు గవర్నమెంట్ లో పనిచేసినావు కదా, నువ్వు ఏ విధంగా ఫైల్ చేస్తావు అంటే, నాకు మరి నా క్లయింట్ వచ్చిండు, మీరు నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, నేను గవర్నమెంట్ లో లేను, బయటకు వచ్చినప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం, నేను నా వర్క్ దేరు నా ప్రాక్టీస్ ప్లస్ ఇక్కడ జరిగింది అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, ఎలక్షన్ లో బియాండ్ ద లిమిట్స్ వ్యవహరించారు కాబట్టి నేను ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అని చెప్పిన. మరి ఆ రోజు సాయంత్రం ఏం జరిగింది, ఎందుకు కలవాల్సి వచ్చింది, అన్ని రోజులు లేని చీఫ్ జస్టిస్ గారిని ఆయన ఎందుకు కలవాల్సి వచ్చింది, ఆయన కోరిన కోరిక ఏందో నాకు ఇప్పుడు నాట్ ఓన్లీ జడ్జెస్ గా దేశంలో ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేసి అంతే కదా, ఖచ్చితంగా ట్యాప్ చేసి అందరూ ముఖ్యమంత్రులు చేసినారు. మళ్ళీ చెప్తున్నాను, 26-27 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఫోన్లు, గవర్నర్ల ఫోన్లు, మినిస్టర్ల ఫోన్లు, మహారాష్ట్ర కర్ణాటక అయితే ప్రత్యేకంగా, ఎందుకంటే సర్ఫకసీ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకు తిడతారు ఈయన షిండేను అంటే, ఈయన ఒక వ్యవహారం నడిపిండు. మొత్తం ఉన్న సర్ఫకసీ ల్యాండ్స్ 46,000 హెక్టార్ల సర్ఫకసీ ల్యాండ్స్ ని తన వందిమాగదులకు అంటగట్టనీకే ప్రయత్నం. తెలంగాణలోనే లేవు కదా, 6 జిల్లాలు మహారాష్ట్రకు పోయినాయి, 4 జిల్లాలు కర్ణాటక పోయినాయి. అంటే నవాబుకు సంబంధించిన, నిజాం నవాబుకు సంబంధించిన ల్యాండ్స్ అటు పోయినాయి కాబట్టి వాటి మీద అక్కడున్న గవర్నమెంట్ లో వ్యవహారం చేసి వాళ్ళకి ఇప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అప్పుడున్న శివసేన ప్రభుత్వంతో అంటగాగిండు. ఆయన ఠాకరే వెళ్ళిపోగానే, ఉద్ధవ్ ఠాకరే వెళ్ళిపోగానే బలవంతంగా జరిగింది కదా అది, ఆయన సీట్ దింపడం. షిండే ఈయన యాక్టివిటీస్ ని కట్ చేయడం జరిగింది. షిండే మీద విపరీతమైన కోపం, ఎవరిని చూసినా అరే షిండేవురా నువ్వు, అరే షిండే లాగా వ్యవహరించొద్దురా అని మీరు చూసిరు, నేను చూసిన, అందరినీ షిండే పేరు పెట్టి తిట్టేది. అంటే ఒక మంచి వ్యక్తి మంచి పనే చేసి ఉంటే వేరే ముఖ్యమంత్రులను తిట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలే కదా, వాళ్ళ విచక్షణ ఉంది కదా. ఇప్పుడు అందరు ముఖ్యమంత్రులను చేసి జడ్జిలను చేసి అందరు వ్యవస్థని నాశనం చేయడానికి ప్రయత్నం చేసింది కదా, మరి ఎందుకు కేసు ఇంత స్లో అండ్ స్టడీగా వెళ్తుందని మీరు అనుకుంటున్నారు ఒక అడ్వకేట్ గా? నేను అదే, ఇందులో ఏం ఇన్ఫ్లుయెన్స్ పనిచేసి ఉంటది? మనీయా, గవర్నమెంట్ యుద్ధ నీతి సార్. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళకి కూడా యుద్ధ నీతులు ఉంటాయి. ఇప్పుడు స్పష్టంగా తీసుకుపోయి కేసీఆర్ జైల్లో పడేసిన, కేటీఆర్ కేసులో, రేస్ల కేసులో లోపల పడేసిన ఏం జరుగుతుంది? వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ని మాట్లాడుతున్నాం, అయ్యో పాపం అంటారు జనాలు. కామన్ మ్యాన్ ఏమంటాడు? అయ్యో పాపం మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తెచ్చింది, ఆయన ఒక్కడే తెచ్చింది, ఆయన తాత ఇచ్చిందా, ఈయన తాత తెచ్చిందా తెలంగాణ? అందరు కొట్లాడితే మనం కదా తీసుకుపోయి కూర్చోబెట్టింది కుప్ప మీద రాళ్ళేసి, ఆ రాళ్ల కుప్పను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది మనం కదా. మనం అందరం ఆ రోజు తర్వాత అనామకుల కింద మారిపోయి ఉండొచ్చు, ఆయన 1,000 లక్షల కోట్లకు ఎదిగిండొచ్చు పదవిని ఉపయోగించుకొని. అది ఒక పద్ధతి ప్రకారం వెళ్ళింటే ఎవరికి ఆబ్జెక్షన్ లేకపోవు. కానీ అందరినీ నల్లిఫై చేసి, అందరినీ ఆర్థికంగా దెబ్బకొట్టి, అందరినీ నైతికంగా దెబ్బకొట్టి పోయి రాళ్ల కుప్పను ఆధారం చేసుకొని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. కాబట్టి ప్రజలకు ఇప్పటికైనా మీకు ఏమైనా అనిపిస్తుందా? నాకేం లేదు, నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ప్రభుత్వానికి ఒక నీతి ఉంటది, ఒక యుద్ధ నీతి ఉంటది కాబట్టి వాళ్ళు దాన్ని ఫాలో అవుతుండొచ్చు. ప్రభాకర్ రావు వచ్చింది, శ్రవణ్ రావుకి సంబంధించిన దాంట్లో ఆయన ఏదో బయటే చెప్తున్నాడు,
ఇది నేను డబ్బులు ఇచ్చేసిన అని ఏదో సంథింగ్ ఏదో చర్చ నడుస్తున్నది. ఖచ్చితంగా ఒకటి రెండు పేపర్లలో రాశారు, నేను అంటున్నాను. అంటే దెబ్బ కొట్టాలి కదా ఖచ్చితంగా. శ్రవణరావు నీతి ఏముంటది? శ్రవణరావు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి, దాని నుంచి ఎట్లా సింపతి, అదే సింపతి ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటది. ఆ దెబ్బ కొడితేనే కదా జనాలకు కూడా ఏదో జరుగుతుంది, వీళ్ళు కూడా అన్యాయం చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. దీన్ని ప్రొజెక్ట్ చేయడం ఎట్లా? ఇప్పుడు పబ్లిక్ లో ఎక్స్పోజ్ చేసే పరిస్థితి ఈ పర్టికులర్ కేసులో ఉందా? ఉంది, ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాలి. ఒకటి ఇప్పుడు వార్ రూమ్ ఒకటి క్రియేట్ చేయాలా. వచ్చిండు ప్రభాకర్ రావు, వచ్చిండు ప్రభాకర్ రావే మెయిన్. ఈ ఆర్థిక సంబంధించినవైనా సరే, ఏదైనా సరే, పార్టీలకు సంబంధించింది అయినా సరే, అనైతికంగా వ్యవహరించడానికి ప్రభాకర్ రావు అనే వ్యక్తి మూల కారణం. కింగ్ పిన్, ఒక రకంగా చెప్పాలంటే కింగ్ పిన్ కేసీఆర్ అయినా సరే వ్యవహారంలో చేసింది ప్రభాకర్ రావు. కాబట్టి ప్రభాకర్ రావు వచ్చింది కాబట్టి వీళ్ళు ఒక వార్ రూమ్ క్రియేట్ చేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ప్రభుత్వం నుంచి ఇన్పుట్స్ ఇస్తే అందరికీ ఒక ఫెయిర్ అనేది, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందనే ఒక ఒపీనియన్ ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్ గా August 5th వరకు ఆయన అరెస్ట్ చేయొద్దు అని కోర్టు కండిషన్ పెట్టినట్టు. ఎగ్జాక్ట్ గా. సో అప్పటి వరకు అయితే అరెస్ట్ ఉండదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అరెస్ట్ ఉండదు. పర్టికులర్ గా ఈ కేసులో ఉండదు. వేరే ఎక్కడైనా ఢిల్లీలోనో లేకపోతే ఇంకా అరుణాచల్ ప్రదేశ్ లోనో వీళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రో, పవర్ ప్లాంట్లలో పెట్టిండ్రు, మందుల కంపెనీల్లో పెట్టారు, ఢిల్లీలో పెట్టిండ్రు, కేరళలో పెట్టిండ్రు, ప్రతి చోట్ల వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. ఎక్కడైనా కడుపుగలను అక్కడ ఎఫ్ఐఆర్ పెడితే ప్రొడక్షన్ సుప్రీంకోర్టు దాన్ని ఏం ఆపదు కదా. ఇప్పుడు అదే అంటున్నాను నేను, వేరే ఎమ్మెల్యేలు ఎవరైనా వాళ్ళకి అన్యాయం జరిగి ఉంటే వాళ్ళ ఆస్తులను ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే ఎలక్షన్ల టైంలో వాళ్ళ ఆస్తులను, వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టి వీళ్ళు అనైతికంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసి ఉంటే వాళ్ళు ఈ రోజు పోతే ఎఫ్ఐఆర్ అయితే సుప్రీంకోర్టు అయితే దేంట్లో అరెస్ట్ చేయొద్దని చెప్పదు కదా. అందుకే అంటున్నా, మీకు బాధ్యత ఉంటే, రాజ్యాంగానికి బద్దులై ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, ప్రజల అభ్యున్నతే మీకు ముఖ్యమని అనుకుంటే ఎవరైనా రాజకీయ నాయకులు ఖచ్చితంగా పోయి మళ్ళీ పర్టికులర్ కేసులో ప్రభాకర్ రావు, కేసీఆర్ అయినా ఇంకా మిగతా వీళ్ళు కూడా వాళ్ళే లాభపడ్డది వాళ్ళే. కేటీఆర్ ఎన్నో ఎలక్షన్ కమిషన్ కూడా టిఆర్ఎస్ అధ్యక్షునికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కి ఆదేశాలు ఇచ్చింది, మీరు పార్టీని అందులో నడపొద్దు అన్నది. పార్టీని నడిపితే టీ న్యూస్ నడపొద్దు, టీ న్యూస్ నడిపితే పార్టీ నడపొద్దు అని క్లియర్ గా చెప్పింది. ఈ రోజు కూడా పాటించట్లేదు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాటించలేదు, మాజీ ముఖ్యమంత్రి అయినా పాటించట్లేదు, మరి ఎందుకో కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు. తీసుకుంటే బాగుంటది. రెండోది, ఇప్పుడు ఈ కాళేశ్వరం బ్యారేజ్ లో, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వీటి మీద కూడా కమిషన్ విచారణ చేస్తున్నది. August 5th అటెండ్ అవుతారని అనుకున్నాడు. సారీ, జూన్ 5th. కానీ లేదు, నాకు టైం కావాలా 11th అని అడుగుతున్నాడు. June 8th ఈటెల్ అనుకుంటా, తర్వాత హరీష్ అనుకుంటా, తర్వాత నేను వస్తాను అంటున్నాడు. సో ఈ వాయిదాకి రీజన్ ఏమై ఉంటుంది అంటారు? జనరల్ గా వాయిదా ఉంటుందా, లేకపోతే ఏమైనా ఇబ్బంది పడుతున్నాను అనుకుంటున్నారా? చేసిన అల్టిమేట్ ఒక అదృష్టం ప్రజలకు, తెలంగాణ ప్రజల అదృష్టం ఏంటంటే ప్రాజెక్ట్ అనేది వాళ్ళ పీరియడ్లోనే ఖరాబ్ అయింది. అది ఇప్పుడు అయి ఉంటే పూర్తిగా ఈయననే చేసిండు. అంతెందుకు నైతికంగా బాంబులు పెట్టిండు అని చెప్పింది కదా. బాంబులు పెడితే మరి సినిమా యాక్టర్లతో బయటికి పోయిండా? కేటీఆర్ కదా బాధ్యత వహించాల్సింది. నెంబర్ 2, ప్రభుత్వంలో కేసీఆర్ డమ్మీయే, డిఫాక్టో సీఎం కింద కేటీఆర్ వ్యవహరించిండు లాస్ట్ లా. మరి డిఫాక్ట్ నీకు చేత కాలేదా? బాంబులు ఎక్కడి నుంచి తెప్పించిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేయాలన్నది నీ పీరియడ్లోనే కదా జరగాల్సింది. జరగలేదంటే నువ్వు ఇప్పుడు తప్పించుకోవడానికి మాటలు మాట్లాడుతున్నాడు తప్ప స్ట్రైట్ గా వీళ్ళు ఏ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ కి, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కి సపోర్ట్ చేయట్లేదు. టిఆర్ఎస్ పార్టీ స్ట్రైట్ గా ఒక ఎమర్జింగ్ లీడర్, భారతదేశాన్నే నడపాలనుకుంటున్నావు. ఒకప్పుడు మీ అయ్య ప్రధానమంత్రి కావాలనుకున్నాడు, చేత కాకున్నా కానీ ఒక 10-20 మంది ఎంపీలు లేని పార్టీలన్నింటినీ పిలుచుకొని 70-80 అన్ని కూడితే కూడా 70-80 మంది కాకుండా ప్రధానమంత్రి కావాలని కలగన్నప్పుడు భారతదేశానికి ఒక లీడర్ అవుతావు అనుకున్నప్పుడు నువ్వెందుకు సహకరించవు? ఇఫ్ యు ఆర్ సో ఫెయిర్, వై డోంట్ యూ సపోర్ట్ ద ఇన్వెస్టిగేషన్? చెప్పొచ్చు కదా, కోర్టుకి వెళ్ళొచ్చు కదా, క్వాష్ ప్రొసీడింగ్స్ వేయొచ్చు కదా. వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్స్ అయితే వేసుకున్నప్పుడు, మీ పేర్లు వినబడుతున్నప్పుడు, నా పేర్లు రావద్దు, నా పేర్లు ప్రచురించొద్దు అని రిట్ పిటిషన్లు వేసిండ్రు. మీరు రిట్ పిటిషన్లు వేసినప్పుడు మరి మీ బాధ్యత లేదా? ఇన్వెస్టిగేషన్ అథారిటీకి కూడా మళ్ళీ లెటర్ రాయాలి కదా. మీరు మీకు పంపినరు నోటీసులు, మీ దగ్గర వీడియోలో మాట్లాడిన వాళ్ళకి కూడా పంపిర్రు. ఎందుకంత ఇప్పుడు ఆ హీరోయిన్లు అయితే మాట్లాడతలేదు. ఎవరు మాట్లాడాల్సింది? డిఫాక్ట్ ఖచ్చితంగా మాట్లాడాల్సింది హీరోయిన్ల మీద ఆరోపణ, హీరోయిన్లతో మీకు ఉంది సంబంధాలు అన్నప్పుడు మీకు క్లీన్ చిట్ ఇవ్వాల్సింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు కదా, హీరోయిన్లు కదా ఇవ్వాల్సింది. మరి ఒక్క హీరోయిన్ కూడా ఈ రోజు కూడా మాట్లాడట్లేదు కదా. వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోయి, వాళ్ళకి సినిమాలు లేక వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు వచ్చి కదా క్లీన్ చిట్ ఇవ్వాల్సింది కేటీఆర్కి.
తనంతలకు తానెట్లా క్లీన్ చిట్ ఇచ్చుకుంటాడు? అవి ఏవైతే మీకు నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుల ఆధారంగా మీరే కేసులు పెట్టొచ్చు. డిఫమేషన్ డ్యామేజెస్ మీరు కూడా అడగొచ్చు. కోర్టు ఫీజు కట్టుకుంటే 1 కోటి రూపాయలకో 10 కోట్లకో ఎవరెవరు నోటీసులు అందుకున్నాయో వాళ్ళకే అది మంచి ఆధారం అవుతుంది. ఎందుకంటే ఎన్ని మాట్లాడినా, యూట్యూబ్లలో మాట్లాడినా, మనం స్ట్రైట్ అవే మనం కామెంట్స్ పాస్ చేసినా కూడా దొరకని అవకాశం లీగల్ నోటీసుల ద్వారా వచ్చింది. పర్టికులర్ ఈ కేసులో, ఈ కాళేశ్వరం కేసులో కూడా తనే A1 గా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా A1 గా ఉంటాడు. ఎందుకంటే ఇంజనీర్లను పక్కకు దొబ్బి ఈయననే స్కెచ్లు వేసిండు, ఈయననే గీతలు గీసిండు, వాళ్ళ చేయి పట్టుకుని ఈయననే అంటే నా సంతకం ఎక్కడ లేదని అంటాడేమో కదా. సంతకం లేకుండా బాధ్యత అయితే వాళ్ళ ఇంజనీర్లు స్పష్టంగా చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి కాదని మేమేం చేయలేని పరిస్థితి. మరి అంత తొందర ఎందుకు సార్? ప్రాజెక్టు ఒక 10 సంవత్సరాలు కట్టాల్సిన ప్రాజెక్టు ఎందుకు కడతారు సార్ 10 సంవత్సరాలు? ఒక ఇల్లును ఒక రోజుల కట్టగలుగుతామా? ఒక 10 రోజుల్లో కట్టగలుగుతామా? ఒక నెల రోజుల్లో కట్టగలుగుతామా? కట్టలేం కదా. ఒక 4 నుంచి 5 నెలలు మినిమం దాన్ని ఫోర్టిఫైడ్ టెక్నాలజీ ఉపయోగించి ప్రీ ఫ్యాబ్రికేటెడ్ తీసుకొని వచ్చి కడితే కూడా మీకు 1-2 నెలలు అయితే పడుతుంది ఒక ఇల్లు కట్టడానికి. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి అంత అవసరం ఏంటి? అంటే తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ నాది రాదనే మీకు నమ్మకం ఉందా? మీరు అవినీతికి పాల్పడ్డరు, మిమ్మల్ని ప్రజలు మళ్ళీ ఎన్నుకోరు అని చెప్పేసి మీకు పూర్తి స్థాయి పరిజ్ఞానం ఉన్నందుక మీరు ధన ప్రాజెక్ట్ కట్టడం. ప్రాజెక్ట్ కడితే సిమెంట్, కాంక్రీట్ అనేది ఖచ్చితంగా ఆరాలి కదా సార్, దానికి టైం ఇవ్వాలి కదా. కాంక్రీట్ ఆరనప్పుడు అది బురదతో సమానం. దాని మీద నెక్స్ట్ నువ్వు బ్లాకులు పెట్టుకుంటే వెళ్ళిపోతే కిందకి కూలిపోతుంది, కుంగిపోతుంది కదా. ఇసుక నీళ్ళల్లో ఎట్లా కడతారు? ఇసుక నీళ్ళల్లో కట్టడానికి కూడా ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీని మీరు ఎప్పుడు వాడలేదు కదా. వాడింటే ఈ నీరు అంత తొందరగా అయిపోదు కదా. ఏం అర్జెంట్ ఉంది? ఏమైనా తప్పు చేసిండ్రా? తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ను తొందరగా కంప్లీట్ చేసిండ్రా? అంటే పునాదుల్లో తప్పు ఉంది అంటే తప్పున్నట్టే కదా. ఫస్ట్ లాస్ట్ స్టెప్, లాస్ట్ బ్లాక్ పెట్టేటప్పుడు జరిగిన తప్పు కాదు ఇది. ఓన్లీ ఫుట్టింగ్స్ లో జరిగిన తప్పు. ఫుట్టింగ్స్ లో జరిగిన తప్పు అంటే పూర్తి స్థాయిలో మీకు అవగాహన ఉంది. బీయింగ్ ఎ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, యు నో ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. టోటల్గా ఆయన ఇన్ఫర్మేషన్ ఉంది, కన్ఫర్మేషన్ కూడా ఉంది. ప్రభుత్వం రాదని తెలుసు, దీని మీద ఖర్చు పెట్టాల్సిన డబ్బులను ఎన్హాన్స్ చేసేసి 1,00,000 కోట్లకు పెంచుకొని ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్ప. సో అల్టిమేట్ గా ప్రభుత్వ చిత్తశుద్ధి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ ఏం చేస్తారు ఏంటనేది వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇంజనీర్లు అందరూ స్పష్టంగా చెప్తున్నారు కదా, మా బాధ్యత లేదు, మా చెయ్యి పెట్టి గవర్నమెంట్ అంటున్నాను. ఈ గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. జరగకపోతే ఇప్పుడు ఏట్ల పోసిన పైసలు అయినట్టు అది మనకు సామెత ఉండనే ఉంది. అంతే కదా. గవర్నమెంట్ రాజసొమ్ము రాళ్లపల్లు, రాజసొమ్ము వీళ్ళని కూడా నమ్మరు కదా. ఇప్పుడు మేము ఆడొచ్చి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, మీరే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అని అన్నారు కదా. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు అవి అదొక పెద్ద మోసం. ఎవరికి రూపాయి ఇవ్వద్దు అన్నాడు. అట్లా అనట్లేదు. రేవంత్ రెడ్డి అన్నది ఏంది, చర్లపల్లి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని అన్నారు కదా. మరి పొద్దున ఆన్సర్ చెప్పుకోవాలి కదా జనాలకి. డబుల్ బెడ్రూమ్ అంటే ఒక జనాల్లో ఒక జోష్ మాట్లాడిండొచ్చు, కానీ అరెస్ట్ చేయకుంటే డబుల్ బెడ్రూమ్ ఏంది, ఆడ ఉన్న బ్యారెక్లు కూడా ఉపయోగపడవు కదా. అరెస్ట్ జరగాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే చట్టాన్ని కాపాడితే ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది. ఈ పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ కూడా పెరగొచ్చు, మళ్ళీ గవర్నమెంట్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చేయని పక్షంలో మాత్రం ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి, మళ్ళీ దొంగలకు అవకాశం ఇచ్చే అవకాశం. సో ఇంకొక విషయము, ఇప్పుడు కవిత, ఇప్పుడు మీరు కూడా కొంత పొలిటికల్ గా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు వాళ్ళతో అసోసియేట్ అయి పనిచేసారు గతంలో మూమెంట్ లో సందర్భంలో, కాబట్టి ఇప్పుడు ఆమె బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. మీ అంచనా కూడా అదేనా? బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సజ్జనాలను పిచ్చోళ్ళని చేయడం తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడున్న వ్యాక్యూమ్ను వాళ్ళు వాడుకుంటున్నారు. గవర్నమెంట్ ఎట్లా ప్రాజెక్టుల గురించి కానీ స్కీమ్స్ గురించి కానీ డిస్కస్ చేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి. కొత్త స్కీమ్స్ తీసుకునే పరిస్థితి లేదు, పాత స్కీమ్స్ ని కంటిన్యూ చేసే పరిస్థితి లేదు. దాన్ని మనమే చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తున్నారు, ప్రతి నెల నేను 6,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇవి తీసుకున్నా ఇప్పటికే 1,00,000 కోట్లు అయిపోయింది. 15 నెలల్లో దాదాపు 90,000 కోట్లు అంటే ఒక మన తెలంగాణ వచ్చినప్పుడు గవర్నమెంట్ బడ్జెట్, అది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు. అంటే 1,00,000 కోట్లు వడ్డీకే చెల్లించారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అంటే ఏ పని చేయడానికి అవకాశం ఉంది? మొత్తం ఏ విధంగా నాశనం చేయాలనో, భ్రష్టు పట్టించాలనో, భవిష్యత్తును భ్రష్టు పట్టించిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టినా కానీ కాళేశ్వరం నుంచి ఇప్పుడు పార్టీ పెట్టే అవకాశం లేదనుకుంటున్నారా మీరు? పూర్తిగా వ్యాక్యూమ్ వాళ్ళ వైపు తిప్పేసుకుంటున్నారు. ప్రజాభిప్రాయము, ప్రజల ఆలోచనలను అటువైపు మళ్లించి వాళ్ళు ఏదో చేస్తున్నట్టు భ్రమించే ప్రయత్నం తప్ప ఉపయోగమే లేదు. ఆ మళ్ళీ ఒకసారి జనాలు పిచ్చోళ్ళై అమాయకులై నష్టపోవాలనుకుంటే అటువైపు పోవాల్సిందే తప్ప ఏ ఉపయోగం లేదు. వాళ్ళ మధ్య గొడవలు ఇవన్నీ
కావా? సృష్టి అంతే. యుద్ధ నీతి, వీళ్ళు ఇది చేస్తున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు. ఆ వాక్యూమ్ ను వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అమాయకంగా. కొంతమంది ఖచ్చితంగా అమాయకంగా అభిమానంతోనే తెలంగాణ ఇచ్చిన అభిమానంతోనే ఏ విధంగా అయితే ఓట్లు వేసినరో 26%, 24%, ఆ ఓట్లలో పూర్తి స్థాయి డివోటీస్ ఉన్నారు. పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ఉన్నారు. ఈ రోజు కూడా చెప్తే నమ్మని పరిస్థితి. మా బావ గారు ఉన్నారు, ఒక ఆయన సైంటిస్ట్, DRDOలో పనిచేస్తారు. ఆయన ఈ రోజు కూడా నమ్మరు కేసీఆర్ తప్పు చేసిండు అంటే. ఇది బీజేపీ సృష్టి, అది కాంగ్రెస్ పార్టీ సృష్టి అని మాట్లాడతారు. అంటే ఒక నాలెడ్జ్ పర్సన్, తెలివైన వ్యక్తి కూడా ఆ ట్రాప్ లో ఉన్నాడు అంటే వీళ్ళని ఏ విధంగా ప్రజలు నమ్మిండ్రు, పూర్తి స్థాయిలో వాళ్ళ గుండెలో పెట్టుకున్నారు. వీళ్ళ గుండెల్లో గుణపాలు దింపింది అర్థం కావట్లేదు జనాలకు. అది అర్థం కావాలి అంటే ఈ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం. ఇప్పుడు అరెస్ట్ చేసి మన ఢిల్లీలో పోయి చేసిండ్రు సార్. ఆమె ఏం తక్కువనా? ఆమె ఫోన్లు ఇవ్వమంటే వేరే ఫోన్లు ఇచ్చింది. ఢిల్లీ ప్రజలను కూడా అంటే తోపుడు బండ్ల మీద మంది అమ్మించింది. బై వన్ గెట్ వన్ ఫ్రీ. ఇక్కడ అదే కాకుండా ఫ్రాంచైజీలు ఇస్తామని చెప్పేసి జనాలతో డబ్బులు వసూలు చేసిన పైసలు కూడా ఇంతవరకు వాపసు రాలేదు. అవి కూడా ఉన్నాయి. వాళ్ళు కొన్ని వందల మంది డిపాజిట్ల రూపంలో ఇచ్చారు. డిపాజిట్ల రూపంలో నాకు ఇక్కడ ఫ్రాంచైజీ కావాలి, నాకు షాప్ కరోల్ బాగ్లో నాకు కావాలి, లేకపోతే ఈ ప్లేస్ లో NRC అది ఉంటది, నాన్ క్యాపిటల్ రీజన్, ఓకే, అక్కడ నాకు కావాలి, ఇక్కడ నాకు కావాలి, ఎయిర్పోర్ట్ దగ్గర నాకు కావాలి అని చెప్పేసి కొన్ని వందల మంది అడ్వాన్స్లు మొబిలైజ్ చేసి కోట్ల రూపాయలు. అవన్నీ కూడా వాపస్ వచ్చినట్టయితే నాకు తెలియదు. నాకైతే నమ్మకం ఉంది వాపసు రాలేదని. భూములు అయితే లెక్కలేదు, భూములు లెక్కలేదు. లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా. మన మార్చి 9వ తారీఖు 10వ తారీఖు మనం ఇంటర్వ్యూ చేసినాం. ఆ రోజు నన్ను ఏ విధంగా అయితే జనాలు వీరాభిమానులు అన్నారో వీడికి ఏం తెలుసు. తర్వాత జరిగిన అన్ని పరిణామాలన్నీ ఒకటి క్లియర్ గా వచ్చింది కదా. థ్యాంక్ యూ సార్. చూద్దాం ఏం జరుగుద్ది, ఇన్వెస్టిగేషన్ ఎట్లా కొనసాగుతుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.